హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడే బ్లాగ్. సో ఈరోజు మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ అండ్ ఆరోగ్యశ్రీ అండ్ సిజిహెచ్ఎస్ చాలా హెల్త్ స్కీమ్స్ అయితే ఉంటాయి. అయితే ఒక ఇన్సూరెన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ క్లెయిమ్ ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి క్లెయిమ్ చేస్తారు కదా హాస్పిటల్ వాళ్ళు, ఆ క్లెయిమ్ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ అప్రూవల్ అమౌంట్ ఇన్సూరెన్స్ నుంచి హాస్పిటల్కి ఏ విధంగా వెళ్తుంది, త్వరగా వెళ్తుందా లేదనుకుంటే దానికి ఇంకేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నది ఒక జనరల్ అవేర్నెస్ లాగా, ఒక బేసిక్ నాలెడ్జ్ లాగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రతి ఒక్కరు ఒక నాలెడ్జ్ లాగా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్ కంపెనీస్ ఎంప్లాయీస్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్కి ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్సూరెన్స్ రిలేటెడ్లో ఏదైనా ఒక పేషెంట్ ఇన్సూరెన్స్ కార్డ్ ద్వారా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అవుతుంది అని, ఇంత కాస్ట్ అవుతుంది, ఇన్ని రోజులు ఉండాలి, ఈ సర్జరీ అవుతుందని దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, డాక్టర్ నోట్స్ అండ్ దానికి ప్రూఫ్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఇవన్నీ ఇన్సూరెన్స్కి అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్లో కూడా సర్టెన్ డాక్టర్స్, క్లెయిమ్ ప్రాసెసింగ్ మేనేజర్స్ అండ్ టీమ్ అని చాలామంది ఉంటారు. ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఒక ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి ఆ పేషెంట్కి ఎలిజిబుల్ అవుతుందా లేదా, ఎంతవరకు అప్రూవల్ ఇవ్వచ్చు, ఎంఓయూ రేట్ ఏంటి, ప్రతిదీ చెక్ చేసిన తర్వాత బేసిక్ ఇనిషియల్గా కొంత అమౌంట్ అయితే హాస్పిటల్కి ప్రొవిజనల్ టైప్లో అప్రూవల్ లెటర్ అయితే పంపిస్తారు. సో చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది, అది మీరు జాగ్రత్తగా వినండి. అప్రూవల్ లెటర్లో సమ్ అమౌంట్ మెన్షన్ చేసి వెళ్ళిన తర్వాత ఇది హాస్పిటల్ అకౌంట్కి ఆ మనీ అయితే పడిపోయిందని అనుకుంటుంటారు, కానీ అలా కాదు. ఎప్పుడు కూడా ప్రొవిజనల్ ప్రీ అప్రూవ్డ్ అంటే ఇనీషియల్ అప్రూవల్, అది ఫైనల్ అప్రూవల్ కాదు. సో ఆ ఇనీషియల్ అప్రూవల్ని బేస్ చేసుకొని హాస్పిటల్ వాళ్ళు ఆ పర్టికులర్ పేషెంట్కి అయితే ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇనీషియల్ అప్రూవల్ ఏదైతే అమౌంట్ వచ్చి ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 days తర్వాత మళ్ళీ ఫైనల్ బిల్ డిశ్చార్జ్ చెప్పేసిన తర్వాత ఫైనల్ బిల్, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 బిల్ అయింది, ఆ ₹1,00,000 అమౌంట్ అన్నది మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫైనల్ అప్రూవల్గా పంపిస్తారు. ఇనీషియల్గా ఒక 30,000 ఎంత అప్రూవల్ వచ్చి ఉంటుంది, అది ఫైనల్ కాదు. సో ఫైనల్గా 60,000 70,000 ఏంటి అన్నది ఫైనల్ అప్రూవల్ లెటర్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఆ లెటర్ కూడా అప్పుడే అమౌంట్ అన్నది పడదు. ఇనిషియల్ ఏదైతే అప్రూవల్ అయింది కదా, అది ఎప్పుడు కూడా ఫైనల్ అప్రూవల్ కాదు. కొన్ని కేసెస్లో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి ఇనీషియల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొన్నిసార్లు ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఇనీషియల్ అప్రూవల్ కన్నా తక్కువ అప్రూవల్ ఇవ్వచ్చు, లేదనుకుంటే దానికన్నా ఎక్కువ అయితే ఇవ్వచ్చు. సో ఇన్సూరెన్స్లో ఈ విధంగా ఉంటుంది. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ అకౌంట్కి డైరెక్ట్గా మనీ పడిపోద్దా అంటే పడదు. దానికి సెట్ అయిన 45 days అని, 30 days అని, 2 months అని, 3 months అని, కొన్ని కేసెస్లో 1 year కేసెస్ కూడా ఉంటాయి, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి. సో మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత ఏదైతే రిపోర్ట్స్ పంపించారు కదా, ఏదైతే రిపోర్ట్స్, మీకు జరిగిన ట్రీట్మెంటు, డాక్టర్ నోట్స్, మీ మెడిసిన్ పౌచెస్, ఒక 5,000 కన్నా ఎక్కువ మెడిసిన్ ఏమైనా వాడుంటే దానికి సంబంధించిన ఇన్వాయిస్, ఎంఆర్పీలు ప్రతిదీ కూడా ఇన్సూరెన్స్కి ఫిజికల్ డాక్యుమెంట్గా కొరియర్ చేయాలి. కొరియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఆడిట్స్ వేసుకొని ఏదైతే ఈ అప్రూవల్ ఇచ్చారు కదా, ఫైనల్ అప్రూవల్, ఇనిషియల్ అప్రూవల్, ఇవన్నీ అది అయిన తర్వాత అన్ని ఆడిట్ చెక్ పాయింట్ అయిన తర్వాత ఏదైతే టీడీఎస్ డిడక్షన్స్, తర్వాత నాన్ పేబుల్స్, లేదనుకుంటే అక్కడ మళ్ళీ ఇంకేమైనా ఫైండ్ అవుట్ అయినా డిడక్షన్ చేసి హాస్పిటల్ అకౌంట్కి అన్నది ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నది అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. దీనికి 45 days అయితే మినిమం ఉంటుంది. కొన్ని కేసెస్లో 6 months 1 year కేసెస్ కూడా ఉంటాయి. తర్వాత కూడా ఆ ఇన్సూరెన్స్ వాడికి పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ రిలేటెడ్ కానీ, లేదనుకుంటే పాలసీ రిలేటెడ్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు కూడా హాస్పిటల్ వాళ్ళకి వాడు మెయిల్స్ పెట్టడం, క్యూరీస్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడు కూడా పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకొని అప్రూవల్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు. బట్ హాస్పిటల్ సైడ్ అయితే ఇన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయి. మీ బిల్స్, తర్వాత మీ మెడిసిన్కి సంబంధించినవి ప్రతిదీ, మీ డాక్యుమెంట్స్ అన్నీ ఫిజికల్గా స్కానింగ్లు చేసి ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళు ఆడిట్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా సింపుల్ కాదు. సో ఇది చాలామందికి తెలియదు.
చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ ఉంది కదా, కార్డ్లో అమౌంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని తీసుకుంటారు అని అనుకుంటుంటారు. కానీ ఇలా కాదు, ప్రాసెస్ అయితే బ్యాక్ ఎండ్లో ఇంత పెద్ద వర్క్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనం ట్రీట్మెంట్ అయ్యి వెళ్ళిపోతాం, కానీ బ్యాక్ ఎండ్లో మనకు సంబంధించిన రికార్డ్స్, తర్వాత ట్రీట్మెంట్ చేసిన ఫొటోస్, సర్జరీ లొకేషన్, డాక్టర్ నోట్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అయితే ఆ పర్టికులర్ హాస్పిటల్కి ఆ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కొంత డిడక్ట్ చేసి ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వ్లాగ్లో, ఈ వీడియోలో ఎంతో కొంత నాలెడ్జ్ దీని గురించి మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.